గూగుల్ మరియు HCL భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. ఎక్కువ డీల్ చేయండి సార్. సో ఈ సాల్వ్ వాడు వీడే. రాయ్ పిచ్చోడా సార్ జనరల్ గా నా చేతికి పని చెప్పాను, గన్నుకే చెప్తాను. ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారో నీకు తెలుసు, నీకు తెలుసన్న విషయం కూడా నాకు తెలుసు. ఈ మర్డర్లు ఎవరు చేస్తున్నారు చెప్పేయమ్మా. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. అమ్మతోడు సార్, నిజంగా నాకేం తెలియదు సార్. సార్ చెప్తాను సార్, నన్ను ఏం చేయకండి. చెప్తాను సార్, నాకు తెలుసున్నదంతా చెప్తాను సార్. అయితే ఈ మర్డర్లన్నీ సూర్య చేశాడంటావు, అవన్నీ నన్ను నమ్మమంటావు అంతేనా? అరే నాకొకటి అర్థం కావట్లేదు సార్, నువ్వు పిచ్చోళ్ళ ఎందుకు నటించావు? నీ నటన వెనుక కారణం ఏంటి? నీ భార్య శాంతి ఏది, ఏమైంది? చెప్పావు, నీ చావు నా ఖాతాలో ఇంకొకటి చేరిపోద్ది. చెప్పావు సార్ నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్ నన్ను చంపదు సార్. అంత అంత వివరంగా చెప్తాను సార్. ఆ రోజు రవివర్మ నన్ను చింతపల్లి వెళ్ళమన్నారు. అక్కడ వర్షాల కారణం వల్ల ఉదయాన్నే మొదటి బస్సుకు వచ్చేసాను. నా ఇంటి దగ్గర ఎవరో లోపలికి వెళ్తుండగా వీడెవడో నా ఇంట్లోకి నక్కి నక్కి లోపలికి వెళ్తున్నాడు. శాంతి ఏం చేస్తుంది లోపల? అరవదేంటి? ఓరి దుర్మార్గుడా, ఎంత పని చేసావురా! నీ భార్య ఎందుకో ఓరేసుకోబోతుంటే నేను కాపాడడానికి వచ్చాను. నేను కాపాడాను. నువ్వేం చేసావు? నువ్వు చంపేశావు. నీ చేతులారా నువ్వే నీ భార్యను చంపేశావు, కొట్టి చంపేశావు. లాలీ 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 జో. ఏంటి ఇలా జరిగింది? వీడు నిజంగా పిచ్చోడాడా లేకపోతే నటిస్తున్నాడా? ఈ శవాన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఇది నాకు చుట్టుకునేలా ఉందే. నేనేదో ఒకటి చేయాలి ఇప్పుడు.
నువ్వు మామూలుడి కాదురా. నీ భార్య నువ్వే చంపేసి పిచ్చోళ్ళ నటిస్తే ఎవడు కనిపెట్టలేరనుకున్నావా? నేనెవరో తెలుసా? శ్రవణ్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అరవింద్ గారు, సార్. విని తీసుకొని లోపలేయండి. ఓకే సార్. ఏంటి మేడం ఇలా వచ్చారు? ఒక ముఖ్యమైన విషయం గురించి ఎస్ఐ గారితో మాట్లాడదామని వచ్చానండి. అరే రే, ఆయన మార్నింగే క్యాంప్ వెళ్ళారు, రాత్రికి కానీ రారు. అరే, ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఎస్ఐ గారికి నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. సరే మేడం, ఆయన రాగానే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం, జర్నలిస్ట్ మేడం, మేడం రండి మేడం. నేను మీకు విషయం చెప్పాలి. ఏంటి? ఈ హత్యలు చేసింది సూర్యబాబు కాదండి, మరి నా భార్య శాంతి. శాంతి? అవునమ్మా, ఇంతకీ నువ్వెవరు? నేను రవివారం గారి మేనేజర్ని. మేనేజర్? నా భార్య నా చేతులారా నేనే చంపుకున్నాను. అది ఆత్మయి రాజ్మహల్ చుట్టూనే తిరుగుతూ ఉంది. చీకటి అయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది. నీ భార్యకి వాళ్ళపై పగెందుకు? రాజా రవీంద్రవర్మ ఎలాంటి వారు? ఆయనకేమమ్మా దేవుళ్ళు అంటారు, కానీ ఆయన దగ్గర పనిచేసే అమ్మాయి మాత్రం పిచ్చిదై తిరుగుతోంది. ఆ అమ్మాయి ఎందుకు అలా పిచ్చిగా తిరుగుతుందో నాకైతే తెలీదమ్మా. అయితే ఈ మర్డర్స్ అన్ని నీ భార్య శాంతి ఆత్మ చేసిందన్నమాట. మరి ఆ పిచ్చిది ఎక్కడ దొరుకుతుంది? ఆ పిచ్చిది ఆ ఊళ్ళోనే తిరుగుతుందమ్మా. మేడం, ఆటోకి అడ్డుపడింది ఆ పిచ్చిదే అనుకుంటా. రండి మేడం, తొందరగా వెళ్దాం. పద పద. త్వరగా రా. నేను గుర్తున్నానా? ఏమ్మా, బాగున్నావా? మా ఇంటికి వస్తావా? చాలా బొమ్మలున్నాయి, చక్కగా ఆడుకోవచ్చు. బొమ్మలు ఇస్తాను, బాను, నోరు మూయరా. ఆడుకుందావా? నాతో వస్తావా? పెట్టు పెట్టు, వాడికి పెట్టు. నా బంగారు, దా వెళ్దాం, మనం వెళ్దాం. శ్వేత, శ్వేత, రోజా, రవివర్మ పిఏ అంటే ఎలా ఉండాలి? చూడగానే నమస్కరించేలా ఉండాలి. ఇంకెప్పుడు ఇలా కనిపించొద్దు. ఇది నా ప్రియమైన భార్య కోసం కొన్న చీర. వెళ్ళి కట్టుకుంటా. థ్యాంక్ యూ సార్. ఏమా శ్వేత ఉందా అమ్మా? అమ్మాయి బయటకెళ్ళింది బాబు, నాకు తెలీదు. మైకేల్, మైకేల్, వీడెప్పుడు ఇంతే, చెప్పిన పని ఎప్పుడు చేయడు. అరే రోజా, రోజా, ఏ రోజా, లక్ష్మి, నీళ్లు తీసుకురా. తెస్తున్నానమ్మా. రోజా, ఏమైంది? సూర్యబాబు వచ్చెళ్ళారమ్మా. ఓ సరే. రోజా, ఎవరు నువ్వు? ఏమైంది? నేనేంటి ఇక్కడున్నాను? ఇప్పుడు వచ్చిన ఆయన రాజా రవీంద్రవర్మ గారు కదా? రాజా రవీంద్రవర్మ. ఇంతకీ నీకేమైంది? ఆ రోజు ఆ రోజు అసలేం జరిగింది? నువ్వు పిచ్చిదాన్లా ఎందుకయ్యావు? ఆ రోజు నేను రాజా రవీంద్రవర్మ గారు కారులో బయలుదేరి వెళ్తుండగా ఆగవే, ఆగు.
లోయలో పడి ఉంటుందిరా, చచ్చి ఉంటుంది. పదరా పోదాం. ఆ తర్వాత సంగతి నీకు తెలిసిందే కదా. శ్వేత, చీకటి అయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది. బావా నువ్వు వెళ్ళిపో, మనం మార్నింగ్ మాట్లాడుకుందాం. ఎందుకు శ్వేత నన్ను చూసి అలా భయపడుతున్నావు? ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. శ్వేత, మిగతా వాళ్ళు ఏమనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనుకున్నా. నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా శ్వేత? బావా మర్యాదగా వెళ్ళిపో. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళిపో. చంపే శ్వేత, నీ చేత్తో నన్ను చంపే. నన్నేం చేయకు. వద్దు బావా. రాయ్ ఆపరాని ఏదవ యాక్టింగ్. అయినా తప్పించుకోవడానికి యాక్టింగ్ చేసే వాళ్ళని చూశాను కానీ, అరే నువ్వేంట్రా చంపే వాళ్ళ ముందు కూడా యాక్టింగ్ చేస్తున్నావు? ఆ భయపెట్టేదేదో నన్ను భయపెట్టరా. నీ స్ట్రాటజీ చాలా వెరైటీగా ఉందిరా. కొట్టండి రా, సూపర్ యాక్టింగ్ రా, భలే చేస్తున్నావురా. నీ దగ్గర ఈ కళ కూడా ఉందా? మీరే కదరా వీడిని కొట్టింది, ఇప్పుడు నన్ను కొట్టడానికి వచ్చారా? నన్ను రమ్మంటావా? నువ్వే వస్తావా? ఛా, ఎందుకో వాడిని కాల్చబుద్దవట్లేదు. వాడి దగ్గర ఏదో విషయం ఉందిరా. రాయ్ వెళ్ళి వాడిని పట్టుకోండి.
శ్వేత, ఆగు శ్వేత. నన్నేం చేయదు బావా. ఏమైంది శ్వేత? ఎందుకు భయపడుతున్నావు? మనం ఇక్కడెందుకున్నావు? నువ్వు మారిపోయావు. నన్ను నువ్వు హంతకుళ్ళా చూస్తున్నావు. వాళ్ళని నేను చంపలేదు. నన్ను నమ్ము. ఈ హత్యలకు నాకు ఏ సంబంధం లేదు. అన్ని హత్యలు చేసింది నువ్వే చేశావు. రాత్రి నన్ను కూడా చంపబోయావు. ఐఎమ్ నాట్ ఎ మర్డరర్. ఆపుతావా? నిన్నెలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు. ఎస్, రాత్రి నువ్వు చంపడం నేను వీడియో తీశాను. చూసావా? చూడు ఎంత ఘోరంగా చంపావో. ఓ మై గాడ్, ఇదంతా నేనే చేశానా? నా వాళ్ళని నా చేతులతో నేనే చంపానా? ఐ హావ్ నో రైట్ టు లివ్. నేను చావాల్సిందే. బావా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా భార్యని నా చేతులారా నేనే చంపుకున్నాను. అది ఆత్మయి రాజ్మహల్ చుట్టూనే తిరుగుతూ ఉంది. చీకటి అయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది తప్పొప్పుల గురించి కాదు, సొల్యూషన్ గురించి. మేడం, ఏం జరిగిందో చూశారుగా. నిన్నటి నుండి తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడేం చేయాలో నాకు తెలుసు. మనం కోటిపల్లి వెళ్ళాలి. నీ నడుము మీద పుట్టుమచ్చనై మరదలా, ఈ బావరుణం తీర్చుకుంటానే మరదలా. ఓ పిల్ల, ఓసారి వచ్చిపోయే. నోరు మీరా మోసలోడా. ఓ సల్లక, ముసలోడని చూడకు. ఆ ముసలోడికో మనసుంటుంది, ఆ మనసుకో వయసుంటుంది. ఆ వయసుతో పనుంటే ఓసారి వచ్చిపోయే. ఇడు మామూలోడు కాదు, నోడుదో ఎక్కువే. మా ఆయన అంటానే ఉన్నాడు అటువైపు వెళ్ళకాని. సచ్చినోడా. అమ్మమ్మ, రజనీకాంత్ అదిగో ఆడే. రజనీకాంత్ అంటే మీరేనా? ఇంతకీ మీరెవరు? మీకేం కావాలి? బాబు, మీరు అచ్చుగుద్దినట్టు మా రవివర్మ బాబులాగే ఉన్నారు. అంటే మీ అనుమానం నిజమే. ఈయన రవివర్మ కొడుకు, పేరు సూర్య. రోజు సాయంత్రం అవ్వగానే సూర్య శరీరంలోకి ఏదో ఆత్మ వచ్చి వెళ్తోంది. ఇదంతా ఆ ఆత్మ పనే. ఏదైనా మార్గం చెబుతారా? మార్గం అంటే అప్పట్లో ఆత్మను బంధించిన సాయబు, అతని దగ్గరికి వెళ్తే మీకేదో మార్గం దొరుకుతుంది. ఆయన ఎక్కడుంటారు? ఏ ఊర్లో ఉంటారు? మీరు ఆ ఊరు దాటుకునే ఈ కోటిపల్లి వచ్చారు. దీనికి ముందు ఊరే ఆ కంకిపాడు. ఆ సాయబు ఉండేది ఆ ఊళ్ళోనే. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. సరే, అలాగే. దేవుడా, మా అయ్యగారి బిడ్డని నువ్వే కాపాడాలి. అమ్మా, ఇక్కడ సాయి బిల్లు ఎక్కడ? అదిగో ఆ ఇల్లే. సాయిబ్ గారు, హలో, ఎవరైనా ఉన్నారా? సాయిబ్ గారు, సాహిబ్ గారు, మిమ్మల్ని. సాయిబ్ గారు, సాహిబ్ గారు, సాయిబ్ గారు, తలుపు తీయండి. అది ఎలాగైనా మీరే కాపాడాలి. నా వల్ల కాదు. అది పగతో రగులుతున్న ప్రేతాత్మ. వయసులో ఉన్నప్పుడే నా ప్రాణాలు పణంగా పెట్టి సాయి శక్తులు ధారపోసి దాన్ని బంధించాను. ఇప్పుడు నా వయసు అయిపోయింది. దాంతో పోరాడగల శక్తి నాలో లేదు. మీరే అలా అంటే మాకు ఇంకో మార్గం లేదు. దయచేసి కాస్త ఆలోచించండి. నేనిప్పుడేమీ చేయలేను. మీరే ఎలా అయినా నన్ను కాపాడాలి. లేకు బేటా, లే. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు తెలిసి ఆ తూర్పు వైపున ఒక కోయతండా ఉంది. అక్కడికి వెళ్లి అఘోరా ఎక్కడని అడగండి. అతని వల్లే ఇది సాధ్యమవుతుంది. సూర్యుడు అస్తమించే లోపు మీరు అక్కడికి చేరుకోవాలి. జాగ్రత్త. పద.
లేట్ అవుతుంది బావా, టైం లేదు, వెళ్ళాలి, వదా. తాత, ఇక్కడ అఘోరా ఎక్కడున్నారు? అటు పక్కకి వెళ్ళండి, అక్కడ బావిలో ఉంటాడు. కాపాడాలి. శాంతి అనే ప్రేతాత్మ మమ్మల్ని పట్టి పీడిస్తోంది. హర హర మహాదేవ. అది శాంతి కాదురా, పగతో రగిలిపోతున్న స్వర్ణమంజరి. అదిగో అమ్మాయి అంత బాగా నచ్చిందా నీకు? నచ్చకపోవడానికి ఆమె అందరిలాంటి అమ్మాయి కాదు, నాట్యమయూరి. చూశారుగా, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పని కాలేదు. ఇంత తక్కువ టైంలో మనిద్దరం ఇంత దగ్గరవుతామనుకోలేదు. మీ అమ్మగారు మన పెళ్లికి అంగీకరిస్తారా? మా అమ్మగారికి నేనంటే ప్రాణం, కాదనదనే నమ్మకం ఉంది. కానీ నాకెందుకో భయంగా ఉంది. మీది రాజవంశం. అయితేనే మేము మనుషులమే కదా. మేవా పేదవాళ్ళం, మీరా గొప్పవాళ్ళు. నువ్వేమైనా అనుకో, నాకైతే నమ్మకం లేదు. ఇలా చూడు, నన్ను నమ్ము. మా అమ్మగారికి మన ప్రేమ విషయం తప్పకుండా చెప్తాను. నువ్వు అధైర్యపడకు. అది కాదు రవి. ఏది కాదు? నువ్వు నన్ను నమ్మడం లేదు. నమ్మకం లేని చోట ప్రేమకు తావులేదు. అబ్బా, నీ కోపం బాగానే వస్తుందే. ఇప్పుడు నన్నేం చేయమంటారు? దొరగారు అలిగారు, ఇప్పుడెలా? సాంబయ్య, మంజరి, వస్తావో రావోనని నా గుండె చాలా గట్టిగా కొట్టుకుంటోంది. కావాలంటే చూడు. అవును, నిజమే. నువ్వు రాకపోతే ఈ గుండె ఆగిపోయేది. నువ్వు వచ్చి నా హృదయాన్ని శాంతింపచేశావు. తమరు రమ్మన్నాక రాక తప్పదుగా. కాదంటే అలుగుతారు. ముద్దుతో కౌగిలించుకుంటే గాని అలక వేడరు. రాణిగారికి మా కానుక. అబ్బా, ఎంత బాగుందో. పద.
ఏదో చెప్పాలన్నారు, అమ్మా సంకోచించకుండా చెప్పండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా. ఆమె పేరు స్వర్ణమంజరి. తప్పనిసరిగా నచ్చుతుంది. సరే, ఇంతకీ వారు ఏ వంశీకులు? అమ్మా తను గొప్ప నాట్యగత్తె. రవివర్మ, ఆపండి. మన పరువు మర్యాదల గురించి ఏ కోసానైనా ఆలోచించారా మీరు? అమ్మా అది ఇక చాలు. మా అన్నగారి కుమార్తె చంద్రమతితో రేపే మీ నిశ్చితార్థం. ఇక వేరే ఆలోచనలేవీ పెట్టుకోకండి. అమ్మా మీకు తెలుసు రవివర్మ, నేను రెండోసారి ఏదీ చెప్పనని. నీకు అన్యాయం సరిపోతుందమ్మా. ఏయ్, లోపలికి రా. ఎవరు నువ్వు? ఏం కావాలి? నా పేరు స్వర్ణమంజరి. నేను మీ అబ్బాయి ప్రేమించుకున్నా. మా కుమారులంగారి ప్రేమని చాలా మంది పంచుకున్నారు. అందులో నువ్వెన్నో దానివి. నువ్వేనా ఆ నాట్యగత్తెవి? డబ్బిస్తే ఎక్కడైనా ఆడే నాట్యగత్తెవి? మా రవివర్మతో ప్రేమ? ఒక్కసారి ఆయన పిలవండి, మా ప్రేమ గురించి ఆయనే చెప్తారు. వారు చెప్పేది లేదు, మేం వినేది లేదు. అయినా వారే చెప్పారు నువ్వొస్తే లేనని చెప్పమని. రవి రవి, నువ్వు పిలిస్తే వారు రారు. నువ్వెళ్ళి నీ అర్హతకు తగ్గట్టు డప్పు కొట్టేవాడినో డోలు కుట్టేవాడినో పెళ్లి చేసుకో. నాకు అన్యాయం జరుగుతున్న విషయం నాకు అర్థమైంది. మా ఊరు వాళ్ళకి చెప్తే వాళ్ళే వచ్చి న్యాయం చేస్తారు. ఆగమ్మా, భయపడిపోయిందిరా పిచ్చి పిల్ల. రవివర్మ గారు మాకు నిన్నే ఈ విషయం చెప్పారు. మీ ప్రేమ ఎంత బలమైందో తెలుసుకుందామని చిన్న పరీక్ష పెట్టాను. ఎంత అందంగా ఉన్నావు, నాకే ముద్దొస్తున్నావు. మా కుమారులకి నచ్చవా? మాకు 2 రోజులు సమయం ఇస్తే మీ పెద్దల్ని పిలిపించి నా కోడలిగా ఈ రాజమహల్లోనే నీ అడుగు పెట్టిస్తా. వెళ్ళొస్తానండి. నమస్కారం స్వామి. ఆసీనులు కండు విషయం వివరించు.
విషయం బోధపడింది. మీరిక వెళ్ళండి. ఎక్కడరా నా దండం? విషయం అర్థమైంది కదా. విభూది మంత్రించి శరీరాన్ని తాకకుండా పదిలంగా తీసుకురావాలి. వెళ్ళండి. స్వరూపం సందర్శనార్థం. ఓం హ్రీం. ఇంత అందమైన అమ్మాయిని గురువుగారు చంపేస్తారా? ఈ అందాన్ని సొంతం చేసుకోవడం తప్ప? నా మనసులో కోరిక నీకెలా తెలిసింది? ఎంత ఆకృత్యానికి పూనుకున్నారా దుర్మార్గుల్లారా! ఈరోజు మామూలు రోజు కాదే. ఎవరు మీరు? నేను ఎక్కడున్నాను? మా మాట వింటే నీకు నిజం చెప్తాం. నీ పేరు స్వర్ణమంజరి అవునా? రాజా రవీంద్రవర్మని ప్రేమించావు. అవును. వాళ్ళు క్షుద్ర పూజలు చేసి నిన్ను చంపమన్నారు. ప్రస్తుతం నీ కోసం ఆ పూజలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆయనతోనే తేల్చుకుంటాను. ఇంత అందాన్ని వదలకుండా పట్టుకోరా. వదలండి, మీకు దండం పెడతాను. ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను వదలండి. రే, చనిపోయింది అనుకుంటా. చనిపోయిందా? ఏం చేద్దాం ఇప్పుడు? పట్రా దీన్ని. రే, గురుగారు తెలిస్తే ఇప్పుడు మనల్ని చంపేస్తారా. జాగ్రత్త. ఎక్కడ కానరారే? ఎంత దుర్మార్గానికి పూనుకున్నారా! పుష్కరానికి ఒక్కసారి వచ్చే ఈ పౌర్ణమి రోజున పాడు చేసి చంపారు కదరా. ఇప్పుడు సురక్షణ కవచం నిర్మించవలే. ఓ న భయం న భయం. ఓ
ఏంటి చంద్ర అర్ధరాత్రి నీకోలా? ఏమండి, దెయ్యమండి. దెయ్యం నా గుండెల మీద కూర్చొని నన్ను చంపబోయిందండి. ఈ కాలంలో దెయ్యాలేంటి? ఏదో పేడకలు కని ఉంటావు. నీళ్లు తేపడ. పగతో రగిలిపోతున్న ప్రేతాత్మను అంతం చేయాలంటే 100 అడుగుల లోతులో భూగర్భ సమాధి చేయాలి. ఈ చేతులు పట్టండిరా. ఈ విభూది ఉన్నంత వరకు మిమ్మల్ని ఏ ప్రేతాత్మ ఏమీ చేయలేదు. రండి నా వెనకాలే. స్వర్ణ మంజరి రా. విభూది జాగ్రత్త. పగపగమంటే ప్రేతాత్మ స్వర్ణ మంజరివే అయితే నేను కాలానికి ఎదురెళ్ళే కాలాంతకుడిని. రా, వచ్చి లొంగిపో. కామదం మోక్షదం సర్వ అఘోర బ్రహ్మాండ రూప అగ్నిజ్వాలాయ. ఆ బోరింగుని పీకండి. భూత ప్రేతాత్మ అంతమా. శివం శివం శాంతవం శివాకారం శివానుగ్రహాకారం శివమేక పరమ నిత్యం శివాకారాయ నమో నమః. సత్యోస వాసుకి కోటి భాస్కరం భవాద్యుతారకం పరం నీలగంధ విక్షితార్థాయ దాయకం విరోచనం అక్షరం విరామం. స్వర్ణ మంజరి నీ ప్రేతాత్మ పగని చల్లార్చు. నీ ఆత్మకి శాంతి చేస్తాను. అఘోరాయ చరాయ మహామృత్యుంజయ ప్రేతాత్మ స్వర్ణ మంజరి ఆత్మ భూగర్భ సమాధి ప్రమదేశాయ.
శాంతి ఓం శాంతి. ఏయ్, వాణ్ణి తీసుకెళ్ళండి. బావా బావా లే బావా 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 లే బావా లే. లే, లే. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.